నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషించేద్దాం. ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. రోడ్లకు మోక్షం, మరమ్మతులకు లైన్ క్లియర్, 300 కోట్లతో ప్రతిపాదనలు, త్వరలో టెండర్ల ప్రక్రియ, ఆధునిక సాంకేతికత వినియోగం, వర్షాకాలంలోనూ రహదారుల పనులపై ఫోకస్. ఉన్నతాధికారులు నిపుణులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారట. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రోడ్లకు మోక్షం వచ్చిందట. చంద్రబాబు నాయుడు గారు రోడ్లు, భవనాలు, రోడ్లకు సంబంధించిన ఆ శాఖ, మిగతా దానికి సంబంధిత శాఖలన్నీ అధికారులతో నిపుణులతో మాట్లాడి 300 కోట్లు రిలీజ్ చేశారట. ఇమీడియట్లీగా దాదాపు 7,000 కిలోమీటర్ రోడ్లు గుంతలమయం అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో. గడిచిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒక కారణం. రోడ్లు వాస్తవంగా గడిచిన 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఎక్కడికక్కడ గుంటలు ఉన్నాయి. ఆ గుంటల వల్ల రోడ్డు యాక్సిడెంట్లు అయి చాలా మంది చనిపోయారనేది జనరల్ పబ్లిక్ మౌత్ టాక్ ఉంది. దానిపైన చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారు. జనరల్గా చంద్రబాబు నాయుడు గారు అంటేనే రోడ్లు, దానిపైన ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనేది పబ్లిక్లో ఉన్న ఒక టాకు. రోడ్ల మెయింటెనెన్స్ కానీ, రోడ్లు వేయటంలో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. దాంట్లో రాజీ పడడం అనేది దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది. మరమ్మతులకు లైన్ క్లియర్ అంట. 300 కోట్లతోని ప్రతిపాదనలు పంపించారట. ఇప్పుడు ఆ గుంతలమయమైన ఏపీలో రోడ్లు మొత్తం బాగా అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఒక ప్రధాన వార్త.